ఓబామా అయ్యోరామా ఇది సినిమా కాదు, ఒక పెద్ద ప్లాస్టిక్ ఇండస్ట్రీ. అన్ని ప్లాస్టిక్గానే ఉంటాయి, ఆర్టిఫిషియల్గా ఉంటాయి. లుక్స్, మేకప్, లొకేషన్స్, సెట్స్, ఈవెన్ ఎమోషన్స్ కూడా ప్లాస్టిక్గా ఉంటాయి. అంత ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఎక్కడైనా కథలో 10-20% ఫిల్లింగ్ సీన్స్ ఉంటాయి. ఈ కథలో ఫిల్లింగ్ సీన్స్ మధ్యన అక్కడక్కడ కథ ఉంటుంది. ఆ ఉన్న కొంచెం కథ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. రైటర్ కమ్ డైరెక్టర్ అయిన రామ్ గోదాల ఈ సినిమా కథని లిటరల్గా నాకు తెలిసినంత వరకు తన బ్రెయిన్ని కమోడ్లో పడేసి అప్పుడు వచ్చి సినిమా కథ రాసి ఉంటాడు. నో బ్రెయినర్, అసలు సంబంధమే ఉండదు. అసలు బ్రెయిన్తోనే రాశాడా లేదన్న అనుమానం కలుగుతుంది నాకు సినిమా చూస్తే. హీరో సుహాస్ ఆలీ గారి సొంత మేనలుడు కాదు సినిమాలో. తన చెల్లెలు భర్త వేరే ఆమెను ఎవరినో ఉంచుకుంటే ఆమెకు పుట్టినవాడు హీరో. అలాంటి వాడి కోసం ఆలీ గారు తన ఫ్యామిలీని, తన చెల్లెల్ని, తన కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి వచ్చేసి తన గురించే ప్రాణంగా బతుకుతాడంట. అండ్ అతని కోసం ఈవెన్గా త్యాగాలు, పెళ్ళి కూడా చేసుకోడు. అండ్ ఫైనల్గా వాలంటరీ రిటైర్మెంట్ కూడా ఇచ్చేయాలనుకుంటాడు డబ్బుల గురించి. అసలు ఏమైనా అర్థం ఉందా? తన సొంత మేనరుడు కూడా కాదు. ఆలీ గారి సొంత చెల్లెలు ఏమైంది సినిమాలో? ఆమెకు పిల్లలు ఉన్నారా? అసలు ఆమె ఎక్కడుంది, ఏంటి? అసలు క్లారిటీ లేదు, నో క్లారిటీ. డైరెక్టర్కి అస్సలు కన్విక్షన్ లేదు సినిమా మీద కానీ కథ మీద కానీ. ఎంత చెత్త దర్శకత్వం అంటే దర్శకత్వం కూడా సిగ్గుపడుతుంది ఇతడు దర్శకుడు అంటే. టూ బ్యాడ్ డైరెక్షన్. నాకు ఈ డైరెక్టర్ని చూస్తే మన ఇడ్లీ విశ్వనాథ్ గుర్తుకొచ్చాడు. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ఆడియన్స్ పల్స్ అంటాడు కదా, అలాగే ఉంది. ఏం తెలీదు కానీ బిల్డప్ కబుర్లు ఇచ్చేస్తారు ఓని. అసలు కథే లేని ఇలాంటి ఒక సినిమా కథ పట్టుకుని దర్శకుడు హీరోని, ప్రొడ్యూసర్ని ఏం చెప్పి ఒప్పించుంటాడు అని ఒకటే అనుమానం సినిమా చూస్తున్నప్పుడు. మన ఇడ్లీ విశ్వనాథ్ లాగే. సార్ సుహాస్ గారు, మీ రేంజ్ వేరు సార్, మీది సూపర్ స్టార్ రేంజ్ సార్. మీలాంటి హీరోకి నాలాంటి ఒక స్టార్, నాలాంటి ఒక కమాండింగ్ డైరెక్టర్ పడితే మీకు ఎక్కడికో వెళ్ళిపోతారు సార్. మీ రేంజ్ వేరు సార్. కట్టుపన్న డ్యాన్స్లు, ఫైట్లు, ఎమోషన్లు, కామెడీ, లవ్, మీలోంచి ఇవన్నీ నేను తీస్తాను సార్ బయటికి. మీకు సరైన సినిమా నేను ఇస్తాను సార్ అని చెప్పి ఒప్పించుంటాడు దర్శకుడు. సినిమాలో ప్రేమ గురించి మాట్లాడుకోవడం శుద్ధ వేస్ట్. ఇంకా సినిమాలో కామెడీ ఉంటుందండి, రొట్ట కామెడీ. అండ్ అసలు ఆ డైలాగ్స్ ఏంటండి బాబు? అసలు సీనియర్ యాక్ట్రెస్ అయిన అన్నపూర్ణమ్మ గారి చేత ఒక డైలాగ్ చెప్పించారండి. బ్రో ఏంటే బ్రాలాగా అన్న, బ్రో ఏంటే బ్రాలాగా. అసలు ఎవడు రాశాడండి డైలాగులు? ఈ డైలాగు మచ్చుకు మాత్రమే. ఇలాంటి ఇరిటేటింగ్ డైలాగులు, జుబుక్సాకరమైన డైలాగులు సినిమా అంతా ఉంటాయి. చెత్త డైలాగ్స్. ఈ సినిమాలో చాలా బ్యాడ్ కాస్టింగ్ ఉంటుందండి. పర్ఫార్మెన్స్లు అయితే ఇంకా స్క్రీన్ వైపు చూడక్కర్లేదు మీరు, అంత బ్యాడ్గా ఉంటాయి. ఆలీ గారు అయితే అసలు ఆయన క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ చేస్తున్నాడా, ఎమోషనల్ క్యారెక్టర్ చేస్తున్నాడా, ఆయన బ్యాలెన్స్ అర్థం కాలేదు. ఒకసారి ఏవో కామెడీ డైలాగ్ లాగా డబుల్ మీనింగ్ డైలాగ్ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఎమోషనల్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఆ ఫ్లాష్ బ్యాకే చెత్త ఫ్లాష్ బ్యాక్ అంటే అందులో ఇంకా చెత్త రొట్ట ఫ్లాష్ బ్యాక్ యాక్టింగ్ చేశారు ఆలీ గారు. సుహాస్ గారు అయితే నాకు తెలిసి గివప్ ఇచ్చేశారండి. ఆయనకి యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ లేదేమో. ఏం యాక్టింగ్ సార్ అది? మీకన్నా యాక్టింగ్ రానులు ఇంకా బాగా చేస్తారా మీ సినిమాలో? ఎన్ని నెగిటివ్స్ అంటే సినిమాలో చెప్పుకుంటూ పోలితే సినిమా అంతా నెగిటివ్సే ఉంటాయి. హీరోయిన్ వాళ్ళ తల్లి భరతనాట్యం డాన్సర్ కింద చేస్తుంది. ఆ భరతనాట్యం ఏంటి సార్ అంత ఆక్వర్డ్గా, అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఒక సన్నివేశంలో హీరోయిన్ కూడా చేస్తుంది, టూ ఆర్టిఫిషియల్ ఉంటుంది. సుహాస్ గారి చేత అయితే ఒక పెద్ద డ్యాన్స్ నెంబర్ వేయించారు, అది కావాలని చేయించినట్టు అని ఫీలింగ్ వస్తుంది. అసలు గ్రేసే ఉండదు సాంగ్లో. అసలు ఆ సాంగ్ అయితే చాలా దరిద్రంగా ఉంటుంది. హీరోయిన్ అయితే ఫస్ట్ హాఫ్లో ఏదో పిచ్చి స్టోరీస్ చెప్తుంది. దాన్ని దర్శకుడు చాలా చెత్తగా చిత్రీకరించాడు. మళ్ళీ ఇందులోనే బాడీ షేమింగ్ కూడా. లో బడ్జెట్ సెట్స్. మనకి బడ్జెట్ లేనప్పుడు ఎందుకు సార్ సెట్స్ అవసరమా ఏమైనా కథకి? ఇట్టే తెలిసిపోతాయి అవి ఆర్టిఫిషియల్ సెట్లు సార్, బ్యాడ్ సెట్లు అని. మళ్ళీ ఇంకా కాదన్నట్టు గ్రాఫిక్స్. ఎందుకు సార్ గ్రాఫిక్స్ అవసరం ఉంది ఈ సినిమాకి? బ్యాడ్ గ్రాఫిక్స్. మన అమీర్పేట్ గ్రాఫిక్స్ అంటారు కదా, అవి ఇంకా కొన్ని ఒక 5-6 రెట్లు బెటర్ ఉంటాయి ఈ సినిమాలో గ్రాఫిక్స్ కన్నా. ఎందుకు పనికిరానటువంటి ఒక చెత్త ఇంటర్వెల్, దానికి మించిన క్లైమాక్స్. ఇంకా టెక్నికాలిటీస్ అయితే మాత్రం అసలు భరించలేం సినిమాలో. ఈవెన్ ఎంతో మంచి కంపోజర్ అయినటువంటి రతన్ గారి మ్యూజిక్ కూడా, సాంగ్స్ కూడా ఇంత మీడియోకర్గా ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్స్ ఎ కంప్లీట్ డైరెక్టర్స్ ఫెయిల్యూర్ అండి. అసలు ఇతను నా దృష్టిలో డైరెక్టరే కాదు. అలాంటి ఇతను వచ్చి మళ్ళీ తెలుగు సినిమా ఎలా ఉండాలి అని చెప్పి ఒక డెఫినేషన్స్ ఇస్తాడు. ఏంటి కామెడీయా? ఇప్పుడు మీరు నవ్వాలా దీనికి? వన్ ఫైనల్ వర్డ్ అండి, ఫ్రీగా టికెట్స్ ఇచ్చి చూడమన్నా సరే చూడడం వేస్ట్. ఏంటి అసలు చూడలేరు మీరు సినిమాని. దట్స్ ఇట్. జై హింద్.